బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో జరిపిన దాడుల్లో కరెన్సీ నోట్ల గుట్టు బయటపడింది. జార్ఖండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్, అతడికి సంబంధించిన వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించగా ఏకంగా 25 కోట్ల నగదును గుర్తించినట్లు అధికారులు తెలిపారు. జార్ఖండ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రి ఆలంగీర్ ఆలం పర్సనల్ సెక్రటరీ సంజీవ్ లాల్ ఇంట్లో ఈ భారీ నగదును గుర్తించారు. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి లెక్క పత్రాలు లేవని అధికారులు వెల్లడించారు. మనీ లాండరింగ్ కు నిరోధక చట్టం కింద ఫిబ్రవరి 2023లో అరెస్ట్ అయిన వీరేంద్ర రామ్ కు సంబంధించిన 6 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్లు చెప్పారు. సోమవారం ఉదయం రాంచీలోని సైల్ సిటీతో సహా 9 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని ఈడీ వెల్లడించింది. మరోవైపు రోడ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ కు చెందిన ఇంజనీర్ వికాస్ కుమార్ ఆచూకీ కోసం మరో ఈడీ బృందం బరియాతు, మొరబాది, బోడియా ప్రాంతాల్లో దాడులు నిర్వహించిందని అధికారులు వివరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో జరిపిన దాడుల్లో కరెన్సీ నోట్ల గుట్ట బయటపడింది. జార్ఖండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్, అతడికి సంబంధించిన వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించగా ఏకంగా 25 కోట్ల నగదును గుర్తించినట్లు అధికారులు తెలిపారు. జార్ఖండ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రి ఆలంగీర్ ఆలం పర్సనల్ సెక్రటరీ సంజీవ్ లాల్ ఇంట్లో ఈ భారీ నగదును గుర్తించారు. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి లెక్క పత్రాలు లేవని అధికారులు వెల్లడించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఫిబ్రవరి 2023లో అరెస్ట్ అయిన వీరేంద్ర రామ్ కు సంబంధించిన 6 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్లు చెప్పారు. సోమవారం ఉదయం రాంచీలోని సైల్ సిటీతో సహా 9 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని ఈడీ వెల్లడించారు. మరోవైపు రోడ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ కు చెందిన ఇంజనీర్ వికాస్ కుమార్ ఆచూకీ కోసం మరో ఈడీ బృందం బరియాతు, మొరబాది, బోడియా ప్రాంతాల్లో దాడులు నిర్వహించిందని అధికారులు వివరించారు.